హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజన్ను. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఎగ్ దమ్ బిర్యానీ ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసి వాటర్ వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దానిలో హోల్ గరం మసాలా మొత్తం యాడ్ చేసుకోవాలి. చెక్క, లవంగం, ఆకు, 1/2 టీ స్పూన్ సాజీరా, 2 పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేబుల్ స్పూన్ ఆయిల్, చాప్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అన్నీ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఎసరు కాగే వరకు పెట్టుకోవాలి. ఈ పక్క స్టవ్లో ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. అందులో చిటికెడు సాల్ట్, కారం, పసుపు కొంచెం యాడ్ చేసేసుకొని మొత్తం ఇలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. దీన్ని స్టవ్ పైన బాండి పెట్టుకొని మనం ఎందులో అయితే బిర్యానీ చేస్తున్నామో అది పెట్టేసుకోవాలి డైరెక్ట్గా. దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఎగ్స్ అన్నీ ఫ్రై అయిపోవాలన్నమాట. పై లేయర్ అంతా క్రిస్పీగా ఉండేలాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే పాట్లో మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏమి వేయక్కర్లా. అందులోనే హోల్ గరం మసాలా వేసేసుకొని 1 ఆనియన్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ మారిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 2 టమాటాస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇలా నచ్చకపోతే ఇక్కడ టమాటా ప్యూరీ అయినా యాడ్ చేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ కారం కొంచెం ఫ్రై అయ్యే వరకు మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మంచిగా ఫ్రై అయిపోయి ఉంటుంది. ఒకసారి మిక్స్ చేసుకొని ఇక్కడ పెరుగు యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ పెరుగు యాడ్ చేసుకొని అది మొత్తం గడ్డలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బిర్యానీలోకి కావాల్సిన గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఇప్పుడు యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఆ ఎగ్స్కి కూడా ఈ గ్రేవీ చక్కగా పట్టి టేస్టీగా ఉంటుంది. ఈ లోపల మనం రైస్ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. ఎసరు కాగిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది సముద్రపు వాటర్ లాగా ఉప్పుగా ఉంటే మనకు అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది రైస్కి. ఇక్కడ రైస్ 80% ఉడికితే సరిపోతుంది. మనం చెక్ చేసుకునేటప్పుడు ఇక్కడ రైస్ అనేది ఇలా విరిగితే మనం పర్ఫెక్ట్గా ఉడికినట్టు అనమాట. మిగతాది మనం దమ్ చేసుకున్నప్పుడు మగ్గిపోతుంది. ఎక్స్ట్రా వాటర్ ఏం లేకుండా రైస్ అంతటిని జల్లెల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న గ్రేవీలో ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని అందులో నుంచి ఎగ్స్ని సపరేట్ చేసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. కొంచెం గ్రేవీ అడుగు నుంచేసి మనం స్టీమ్ చేసి పెట్టుకున్న రైస్ అనేది ఇక్కడ లేయర్స్గా యాడ్ చేసుకోవాలి. మధ్యలో లేయర్లో ఎగ్స్ కొంచెం గ్రేవీ యాడ్ చేసేసుకొని దానిపైన మళ్ళీ ఒక లేయర్ రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. రైస్ అంతా నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ని కొద్దిగా పైన జల్లుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. రైస్ పైన టిష్యూతో కవర్ చేసుకొని కొంచెం వాటర్ అనేది పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత కవర్ చేసుకొని ఆవిరి బయటకు పోకుండా దానిపైన కొంచెం వెయిట్ పెట్టుకోవాలి. 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 4 మినిట్స్ సిమ్లో దమ్ చేసేసుకొని 15 మినిట్స్ అలా వదిలేయాలి. ఆ తర్వాత మూత ఓపెన్ చేసేసుకొని టిష్యూ రిమూవ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఈ ప్రాసెస్లో చేస్తే బిర్యానీ అనేది ముద్ద అవ్వకుండా చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సైడ్ ఎలాంటి గ్రేవీ లేకపోయినా చాలా బాగుంటుంది. ఒక రైతా, ఆనియన్, లెమన్తో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. ఈ కూల్ వెదర్లో వేడివేడిగా ఇలా ఎగ్ దమ్ బిర్యానీ చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజన్ను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.